పోతాను మీ అయ్యా దొరుకుతాయి కొని ఆకొని ఇక మారితే నేను 2 వాళ్ళు తీసుకుని ఒక పాలు తీసుకో 3 వాళ్ళ నేను అంగన్వాడి నడుతాను ఏం చదువుకుంటే పెళ్లి చేసి నరాలు అరిగినాయా పొక్కలు అరిగినాయి చూడు కూడా వెనక పోతే అంటే వాసన ఏం చదువుకుంటే పప్పు అయ్యగారు అయ్యగారు దండమయ్య పంతులు 10,000 వందనములు దండమయ్య పంతులు 10,000 వందనములు దండమయ్య పంతులు 10,000 వందనములు దండమయ్య పంతులు 10,000 వందనములు 10,000 వందనములు 10,000 వందనములు నీకిదే వందనం ఎవడవుర పటుడా నాకే పరించరా పటుడా 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 ఏ పరించరా పటుడా ఏ పరించరా పటుడా పట్టురా ఎవరు నాకు ఎక్కడికి వచ్చావు నాకేమని జనక మహారాజు సేవకులము పిలువన భగవత్తినాము 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 పిలువన భగవత్తినాము పిలువన భగవత్తినాము ఎందుకొరకు వచ్చినాము ఏ పరిచరా బటుడా 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 లగ్నాలున్నై పంతులు నిన్ను పిలువన మిడి పంతులు 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 ఎవరవరి బటుడా నాకే పరిచరా బటుడా 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 ఏ పరిచరా బటుడా ఏ పరిచరా బటుడా రామ లక్ష్మణులావి భరత శత్రుఘ్నులవి రామ లక్ష్మణులావి భరత శత్రుఘ్నులవి రామ లక్ష్మణులావి భరత శత్రుఘ్నులవి రామ లక్ష్మణులావి భరత శత్రుఘ్నులవి భరత శత్రుఘ్నులవి భరత శత్రుఘ్నులవి పదుము పదుము బటుడా అతి వేగిన మూల బటుడా 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 నాలుగు లడ్డూలు బాగా చేస్తారు కొద్దిగా చెవులు మెత్తగా ఉన్నట్టున్నాయి ఓ అయ్యగారు నేను పిలుస్తానికి మా సేవకుడు వచ్చిండు ఇప్పుడు దశరథ మహారాజును కంసుని కైక సుమిత్రను అయోధ్య పోయి తీసుకురావాలి నువ్వు ఇట్లా వాడి మా మిదిలాపురం పో మేము పోయి అలా తీసుకొస్తాం సరే నడుచుకుంటాను ఏమైనా ఉందా బండి ఉండనా సరే దశరథ మహారాజు మా జనక మహారాజు రమ్మన్నాడుగా రామచంద్రమూర్తికి
సమాజ సారథి భూమిధరుండను సమాజ సారథి భూమిధరుండను తాజా పరిపాలుండనురా సమాజ సారథి భూమిధరుండను తాజా సారథి వినరా సమాజ సారథి భూమిధరుండను తాజా పరిపాలుండనురా సమాజ సారథి భూమిధరుండను తాజా పరిపాలుండనురా తాజా పరిపాలుండనురా తాజా పరిపాలుండనురా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు నాలుగు పుత్రులురా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు నాలుగు పుత్రులురా నలుగురు నాలుగు పుత్రులురా నలుగురు నాలుగు పుత్రులురా తీరుడు సంగన తోరుడ వదిలం తీరుడు సంగన తోరుడ చచ్చ విచారుడ కలమతి తోరుండకురా చచ్చ విచారుడ సత్య చోరుడ నదిగం తీరుడు సంగన తోరుడ చచ్చ విచారుడ కలమతి తోరుండకురా తీరుడు సంగన తోరుడ చచ్చ విచారుడ కలమతి తోరుండకురా అయ్యా నీ పేరు ఎటవుతాను సేవక సేవక అయోధ్య అయోధ్య నగరం పోతున్నా అయ్యా మా జనక మహారాజు నేను తీసుకురమ్మన్నాడు నీ కుటుంబ సపరివార సమేతంగా రమ్మని పంపించి ఉన్నాడు సేవక సేవక పదండి పోదాం నా పేరు కంకెలియదేవి మా అయోధ్య నగరము నేను మా రాజు దగ్గరికి వస్తున్నాను ఏకలే కరుణ ముద్దుల పుత్రిని కైకాయని అందుని నన్ను 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 రాగనముగా అయోధ్య పురుషుని పత్తిని విమల చరిత్రిని 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 కరణాదుండరు నాడు భక్తులను ఎప్పుడు విననాడడు తెలియా కరణాదుండరు నాడు భక్తులను ఎప్పుడు విననాడడు తెలియా కరణాదుండరు నాడు భక్తులను
అయోధ్య పోయి పట్టణం అయోధ్య నగరం పోతున్నా ఉన్నారు సుమిత్ర వస్తుంది ఆ యొక్క నామము తెలుపమంటివా? అయోధ్య నగరం వేరే దశరథ మహారాజు గారి చిన్న భార్య. నా యొక్క నామము సుమిత్ర. అయోధ్య నగరం అయినా నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వే అయోధ్య నగరానికి సేవకుడు అయితే మా భర్త నువ్వు చెప్పింది కదా నీకు, మరి నేనెవరో తెలియదా?
ఐదుగురు రండి, మంగళారతి తీసుకొని తలవాల బియ్యము ఇవన్నీ తీసుకొని. అందరికీ చూడండి కొంచెం ఎడక పక్కైనా గిడగడు దగ్గర కొండు ఇక్కడ చూడండి ఒకసారి అందరూ. ఇక్కడ 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 ఓకే. మట్టలు మంగళసూత్రము బాసింగ్ అభియాన్. బాసింగ్ గారు బాసింగ్ గారు తీసుకొచ్చిండు. కుమారు అమ్మ పోకొని మరి కళ్యాణం అని మీలా మేము ఆయన వల్ల మీలాగా బెస్ట్. పెట్టండి దండం పెట్టండి. సీతమ్మకు వచ్చింది.
अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा साक्षात् परब्रह्मं तस्मै गुरुवे అవడంలో అయ్యగారు లేడట. పిల్ల మీద రావాలి అందరి గురించి కళ్ళకి అప్పుకోవాలి నాన్నలేదా అన్న ఇక్కడ ఇక్కడ పిల్ల మీద ఉంటే దగ్గర కట్టుకోడు కానీ రాలేదు ఆయన. రాముడు సీత నిలుకోవాలి. అక్షంతలు అందరికి పెట్టండి, అక్షంతలు పెట్టండి అన్న. అందరికి పెట్టండి. స్టేజ్ మీద ఉన్న అమ్మ ఎవరైనా నేర్చుకుంటూ ఉంటే ఇక్కడికి వచ్చి చేయండి, దగ్గరికి వచ్చి అలా మనలో పెట్టు, సతన్ అలా పెట్టు.
మెసేజ్ వాళ్ళకు మంగళ వైద్యం శ్రీరామచంద్ర భగవానికి శ్రీరామచంద్ర భగవానికి తదేవ లక్ష్మీ పావనం తదేవ విద్యాపరం దైవాపరం తదేవ లక్ష్మీపతి బలో శ్రీరామచంద్ర భగవానికి ఒక జాకెట్ ముక్క తీసుకొని చూడు ఇంకా నాకు 5 జాకెట్ ముక్క
సీతమ్మ వచ్చింది ఓకే రెడీ కట్నాలు ఆ పైసలు ఇచ్చిన వాళ్ళు పేరు చెప్పాలి. సూదుల కోసక్క గారు శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి 101 రూపాయలు కట్నంగా సమర్పించినారు. అలా అన్ని పెట్టకు రామ్మూర్తి నువ్వు తీసుకో, అది తీసుకోరా. కోమట్ల శ్రీనివాస్ గారు శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి 101 రూపాయలు కట్నంగా సమర్పించినారు. మాదాస్ కమల గారు శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి 51 రూపాయలు కట్నంగా సమర్పించినారు. సింగి రాజన్న గారు శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి 101 రూపాయలు కట్నంగా. మంచర్ల మల్లేష్ గారు